ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా ప్రాపతారిక అమ్మవారి యొక్క 83వ నామం ఆ నామం యొక్క ఫలితం, అలాగే ఆ నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా ప్రాపతారిక అమ్మవారి యొక్క 83వ నామం గురించి, ఆ నామం ఫలితం గురించి తెలుసుకుందాం. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఈ మంత్రానికి అర్థం ఏంటంటే, బండాసురుని పేరు తొలగడంతో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలంతా కూడా అమ్మవారిని భక్తితో స్తుతించారు. వారి స్తోత్రాలకు అమ్మ చాలా సంతోషించింది. దేవతలచే స్తుతించబడినటువంటి వైభవం అమ్మది. ఈ సృష్టిని నడిపించాలంటే ఎంతటి వైభవం కావాలో ఈ మంత్రం ద్వారా గ్రహించవచ్చు. మనలను పరిపాలించే మనువులు మొత్తం 14 మంది. మనల్ని పరిపాలించే వాళ్ళు 14 మంది మనువులు. వాళ్ళు 1 స్వయంభువు, 2 స్వారోచిష్యుడు, 3 ఉత్తముడు, 4 తామసుడు, 5 రైవతుడు, 6 సాక్షిసుడు, 7 వైవస్వతుడు, 8 సూర్య సావర్ణి, 9 బ్రహ్మ సావర్ణి, 10 రుద్ర సావర్ణి, 11 దక్ష సావర్ణి, 12 మేరు సావర్ణి, 13 రౌచ్యుడు, 14 భౌత్యుడు. ఇలాగ 14 మంది మనువులు. ఒక్కొక్క మనువు యొక్క కాలం 43,20,000 సంవత్సరాలు ఒక్కొక్క మనువు ఉంటాడు. ఇంద్రునిది కూడా అదే ఆయువు. 1000 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మకి ఒక పగలు. 1000 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మకి ఒక పగలు. మరొక 1000 మంది ఇంద్రులు ఆయుష్కాలం బ్రహ్మ అటువంటివి 360 అయితే బ్రహ్మకు ఒక ఏడాది. 100 సంవత్సరాల బ్రహ్మ ఆయువు అనగా ఒక బ్రహ్మ ఆయువు మనం లెక్క కట్టాలంటే చాలా కష్టం. ఒక రాత్రి అనగా బ్రహ్మకు ఒక రోజు. అంటే అన్ని సంవత్సరాలు ఇంతటి బ్రహ్మ ఆయువు కలిగిన బ్రహ్మ వైభవం ఎంత గొప్పదో ఊహించవచ్చు. ఇక నాశన రహితులైనటువంటి విష్ణు మహేశ్వరులు ఆయువు ప్రమాణం అనంతం. ఎందుకంటే వారికి జనన మరణాలు ఉండవు కనుక అటువంటి వారిని సృష్టించి వారిని పరిపాలించే అమ్మవారి వైభవం అంత గొప్పది. అమ్మవారి ఒక కాలి గోరు నుండి కొంత కాంతి బయలుదేరిందట. ఆ కాంతి క్రమంగా నక్షత్ర మండలాన్ని తాకింది. నక్షత్రాలన్నీ కూడా వెలవెలబోయాయి. అప్పటి వరకు ప్రకాశిస్తున్నటువంటి సూర్యచంద్రులు కూడా ఆ కాంతి ముందు మినుగురు పురుగులు అయిపోయాయి. అమ్మవారి కాలి గోటి కాంతికే ఇంతటి మహత్తర శక్తి ఉంటే అనేక కోట్ల సూర్యకాంతులతో ప్రకాశించే ఆ జగన్మాత దివ్య వైభవం ఎంతటితో ఊహ కూడా అందదు. అంతటి తల్లిని బ్రహ్మాదులు చేరి భక్తితో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాల వల్ల వారికి తగిన వైభవం ఆ తల్లి సమకూర్చింది. ఇది మంత్రానికి అర్థం. ఈ మంత్రం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే, ఇది
చాలా వైభవప్రదం. ఈ మంత్రం చాలా వైభవప్రదం. 6 నెలల పాటు అమ్మవారి శ్రీచక్రం ఇంట పెట్టుకుని శుచిగా రోజు ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్లయితే, అలాగే ఆ అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ నుదుటను ధరించినట్లయితే, అలాగే తీపిని నివేదించి ఆ అమ్మవారి యొక్క ప్రసాదంగా తీసుకున్నట్లయితే వారి కోరిక తప్పనిసరిగా కోరిన పదవి లభిస్తుంది. ఆ శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను నుదుటి ధరించిన, అలాగే తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించిన వారికి వాళ్ళు కోరుకున్నటువంటి పదవి లభిస్తుంది. 90 రోజుల పాటు రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసి పాయసం నివేదిస్తే అద్భుతమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. అలాగే సంపదలు లభిస్తాయి. రోజు 11 సార్లు జపించిన వారికి ధనం లభిస్తుంది. వాళ్ళు కోరుకున్నటువంటి ధనం లభిస్తుంది. ఇది ఈ మంత్రం యొక్క ఫలితం. ప్రతి వారు కూడా మీకు వీలైనప్పుడల్లా ప్రతిరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయై నమః, ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాయై నమః. ఇలాగే మంత్రాన్ని పఠించి శ్రీ లలితాపరాభట్టారిక అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.